హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మామిడికాయ పప్పు చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఎలా చేద్దామో చూద్దామా. సో ఫస్ట్ నేను పప్పు వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు గార్లిక్ పేస్ట్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు సరిపడా, కారం కొద్దిగా లైట్ వేసుకుంటాను ఫ్రెండ్స్. 1 స్పూన్, ఎందుకంటే పచ్చిమిర్చి మిరపకాయలు కూడా వేసుకుంటాను. సో లైట్గా వేసుకుంటాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు, సో ఇలా గ్రీన్ చిల్లీస్ ఉంచుకొని సో ఇప్పుడు పప్పు మామిడికాయ వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను 2 కాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం పుల్లగా అయితే బాగుంటుంది. కానీ చాలా పుల్లగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఈ మధ్య కాయలు. అదైపోతుంది ఇట్లా. సో ఇప్పుడు నేను ఇది కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. ఇది కూడా వేస్తే పుల్లగా అవుతుంది. సో ఇంకోటి కూడా పోసుకుంటాను అంతవరకు మీకు. సో ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకొని ఇవన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఉప్పు కారం అవన్నీ. సో ఇప్పుడు వాటర్ పోసేసుకుంటాం, మునిగే వరకు పోసుకుంటాం. చూపిస్తాను. సో ఇలా ఓకేనా ఫ్రెండ్స్. విజిల్స్ అయ్యాక మీకు చూపిస్తాను నేను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాము. ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. సో వెల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు జీలకర్ర, మిరపకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్లిపాయలు అనేవి కొంచెం వేగాలి, బ్రౌన్ కావాలి. సో పప్పు ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ తాలింపు అనేది మనము ఇప్పుడు బ్రౌన్ అయింది కదా ఎల్లిపాయలు గిట్ల, మనం ఇందులోకి వేసేసుకుంటాం. సో ఇప్పుడు ఇది రుబ్బేసుకుందాం ఫ్రెండ్స్. రుబ్బాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంత మంచి కలర్ వచ్చింది చూసిందా ఫ్రెండ్స్, కందిపప్పు లెక్క చాలా బాగా వచ్చింది. సో లాస్ట్లో మీకు ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, అది చూడండి. ఇప్పుడే ఆఫ్ చేయకండి మీరు ఫోన్ని. సో ఫ్రెండ్స్ ఇలా మసులుతుంది కదా పప్పు. మనం లాస్ట్ ఏం చేయాలంటే అందరు తాలింపులో వేస్తారు కదా ఫ్రెండ్స్ నెయ్యి. సో అలా వేయకుండా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా తీసుకొని ఇలా వేసేయాలి ఫ్రెండ్స్. ఇలా వేసి కలపద్దు, జస్ట్ మూత పెట్టేసి అంతే ఫ్రెండ్స్. తినేటప్పుడు తీయాలి, అప్పుడు మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. చాలామంది తాలింపులో వేస్తుంటారు. తాలింపులో వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే మీరు నెక్స్ట్ టైం వేస్తే ఇలా వేయండి.
టమాటా పప్పు అయినా సరే, పాలకూర పప్పు అయినా సరే, ఇదైనా మామిడికాయ పప్పు అయినా సరే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ ఫ్లేవర్ అనేది దీనికి కాంబినేషన్ ఆలూ ఫ్రై, ఆలూ పుట్టు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, లంచ్ టైంలో కలుస్తాం కదా ఫ్రెండ్స్. ఏమో బరిమిస్తుంది ఫ్రెండ్స్, చాలా ఆలూ పుట్టు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. మామిడికాయ పప్పు, టమాటా పప్పు, పాలకూర పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలామంది తెలుసు, మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ సూపర్ కాంబినేషన్. సో బాయ్ ఫ్రెండ్స్, లంచ్ టైంలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.